హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి మహాలక్ష్మి. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి డైలీ రొటీన్గా కుకింగ్ ఎలా అని అనుకుంటా ఉంటారు కదా. అందుకోసం నేనైతే ఇప్పుడు ఎలాగా సంక్రాంతి అయితే వచ్చేస్తుంది కదండి. దాని గురించి నేను కొంచెం ముగ్గులు కలిపి ఎలా వెయ్యాలి అనే దాని గురించి నేను వీడియో అయితే చేశానండి. పూర్తి వీడియో చూడండి ఫ్రెండ్స్. ఎవరైనా కూడా ఈ కలర్ కాంబినేషన్ మొన్న అయితే కలిపాను, అది వేరేగా ఉంది. ఇప్పుడు ఈ రోజైతే కలర్ కలిపి ముగ్గు వేసిన వీడియో అయితే మీకు పోస్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఒకసారి చూడండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇక్కడ నేను బియ్యంతో పాటే ఇక్కడ ముందుగా అయితే కనుక కొన్ని బియ్యం తీసుకుని పారాణి వేసి రెడ్ పింక్ కలర్‌కి రెడీ చేస్తున్నానండి. లైట్ పింక్‌గా ఉంటుంది. మరీ డార్క్‌గా ఉండదు. ఈ కలర్ అనేది ఈ కలర్ వస్తుంది. మీకు ఇంకా కొంచెం డార్క్ కావాలంటే ఇంకొంచెం పారాని వేసుకోవచ్చండి. నేను చెప్పే విషయం ఇదే. పారాని యూజ్ చేయాలని కాదు. కాకపోతే మీ దగ్గర బీట్రూట్ ఉంటే వేసుకోండి. మరో కొన్ని బియ్యం తీసుకొని మరొక కలరు మనం చేసుకుందామండి. గ్రీన్ కలర్‌తో చేస్తున్నాను. లైట్ గ్రీన్ కలరు చాలా బావుంటుంది. కాపోతే ఎలా కొడతాను ఏంటి, దీంట్లో కొంచెం ఒక చిటికెడు వాటర్ ఏసుకుంటే చాలు. అప్పటికప్పుడు మనం కలర్స్ అనేది రెడీ చేసేసుకోవచ్చు. ఒక రూ. 20 ఉంటే చాలు. దీన్నే చాలా రోజులు యూజ్ చేసుకోవచ్చండి. కలర్స్ చూసారా? లైట్ గ్రీన్ కలర్ వచ్చింది కదా! ఇంతేనండి. మనకి ప్రతీదీ కూడా చాలా ఫాస్ట్‌గా మనం బయట కొనుక్కుంటే ఇది లైట్ గ్రీన్ అండి. ఈ లైట్ గ్రీన్ చూసారా? ప్రతి లీవ్స్‌కి వేయడానికి చాలా బావుంటుంది. లైట్ అయినా, డార్క్ అయినా. ఇలాగా ఒక 2 కలర్‌లయితే మనకి రెడీ అయిపోయినాయి కదా! మరొక కలర్ చూద్దామండి. ఏం కలర్ అనేది పూర్తి వీడియో చూసారంటే గనక నేను ఎలా చేస్తున్నాను ఏమిటి అనేది తెలుస్తుంది. ఇక్కడ మళ్ళీ సేమ్ అన్నీ కొన్ని బియ్యమేసుకొని మళ్ళీ ఏం కలర్ అయితే చేయాలనుకుంటున్నారో ఇప్పుడు కొంచెం డార్క్ గ్రీన్ చేయాలనుకుంటున్నాను. సో, కొంచెం ఎక్స్‌ట్రా ఏస్తాను. ఇందాకేసిన దానికి లైట్ వేశాను. ఇది కొంచెం ఎక్స్‌ట్రా వేసుకున్నారంటే డార్క్ గ్రీన్ వస్తుంది. దానికి దీనికి డిఫరెంట్ అయితే మీకు తెలుస్తుంది. ఎందుకంటే అది లైట్ ఉంది. ఇది డార్క్ ఉంది. ఇది కూడా ఆకులకి బావుంటదండి. మధ్యలో పువ్వులు వేసుకున్నా చాలా బావుంటుంది. ఇక్కడ మరొక చోట మళ్ళీ బియ్యమేసుకొని ఇదేనండి గ్రీన్ అయితే కనుక ఇంకొంచెం వేశాను. గ్రీన్ అయిపోయాక మనం కొంచెం వేరే కలర్ చేసుకోవాలి. ఫుడ్ యెల్లో కలరు. అన్ని ఫుడ్ కలర్సే యూజ్ చేస్తున్నాం కాబట్టి యెల్లో కలర్‌తో మనం చూసారు కదా! యెల్లో కలర్ చాలా బావుంది కదండీ! లెమన్ కలర్ ఉంది. ఈ కలర్ ఒకటి రెడీ అయిపోయింది. మనం కలర్స్ అయితే రెడీ చేసేసుకుంటున్నాం కదా! మరొక కలర్ కూడా రెడీ చేసేసుకున్నామండి. ఇది ఆరెంజు, గ్రీను. ఇక్కడ కొంచెం నీరుమందు వేసి బ్లూ కలర్ అయితే రెడీ చేస్తున్నానండి. ఇగో ఇలా నీరుమందు వేసింది ఈ కలర్ వచ్చింది. మీకు ఏ కలర్స్ కావాలితే ఆ కలర్ యాడ్ చేసుకుంటూ కలర్ అనేది మిక్స్ చేసేసుకోవచ్చండి. ఇలాగా బియ్యంలో అప్పటికప్పుడు. నేను మరో రెడ్ కలర్ రెడీ చేస్తున్నాను. దానికోసం ఒక అర టీ స్పూన్ పసుపు వేసి, షే అర టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ సర్పు వేశాను. రెడ్ కలర్ అనేది వచ్చింది మనకి. రెడ్, మెరూన్ మధ్యలో ఉందండి. ఈ 2 ఇలా మిక్స్ చేసుకున్నట్టయితే మనకి కలర్ కాంబినేషన్ అనేది చాలా బావుంటాయి. మీకు కావాల్సిన కలర్ ఇంకా కావాలితే కూడా చేసుకోవచ్చండి. నేను ఇంతే కలర్స్ చేశాను. మీకు ఈ కలర్స్‌తో కొన్ని కలర్స్‌తో మాత్రమే కలర్స్ అయితే అన్నీ చూపించానే గానీ, ఏ కలర్‌తో కొన్ని కలర్స్‌తో నేనైతే కలర్స్ వేసి చూపించబోతున్నాను. మధ్యలో అయితే ఇలా వేస్తున్నానండి నేను. చూసారా? ఏ మధ్యలో అయితే గనక ఇలా ఏసేసి నేను తర్వాత సైడ్‌లు కూడా వేస్తాను. ఎలా ఏస్తానో ఫుల్ వీడియో చూసారంటే గనక మీకు అర్థమైపోతుంది. మనకి సంక్రాంతి నెల అయితే వచ్చేసింది. మనకు కావాల్సిన కలర్స్, ముగ్గులు గాని, ఏమైనా గాని కలర్ కాంబినేషన్ ఎలా వేసుకోవాలి అనేది ఇంట్లోనే అప్పటికప్పుడు మనం చిన్న ప్యాకెట్ కొనాలంటే రూ. 10 పడుతుంది. అది ఒక్కరోజు కూడా రాదండి. అలా కాకుండా ఇంట్లోనే మీరు ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు ఈ విధంగా.
చూసారా అన్ని కలర్ కాంబినేషన్ అనేది మధ్యలో అయితే వేస్తున్నాను నేను. చిన్న చిన్న స్టార్స్ ఉన్నాయి కదా! స్టార్స్‌కి అయితే వేసేస్తున్నానండి. మధ్యలో యెల్లో కలరు అక్కడక్కడ ఇలాగా గ్రీన్ కలరు, రెడ్ కలరు అన్ని కాంబినేషన్ వేస్తే కలర్‌ఫుల్‌గా బావుంటుందని చెప్పేసి ఇలా అయితే ఏస్తున్నాను నేను. ఇక్కడ లైట్ పింకు. మీరు కావాలనుకుంటే డార్క్ పింక్ కూడా చేసుకోవచ్చండి. ఇంకొంచెం పారాని వేసినట్లయితే గనక మీకు డార్క్ వస్తుంది. ఇది లైట్ ఉంది కాబట్టి. ఇక్కడ వైట్ ఏస్తున్నాను. ముగ్గే వేస్తున్నానండి వైటు. అంటే అన్ని కలర్‌లు కాంబినేషన్‌గా వేస్తున్నాం కాబట్టి ఇక్కడ వైట్ ఏస్తున్నాను. మీ ఇష్టం ఏ కలర్ అయినా వేసుకోవచ్చు. ఇక్కడ డార్క్ గ్రీన్ ఏస్తున్నానండి. లైట్ గ్రీన్ అయితే వేశాను కాబట్టి దానికి అపోజిట్‌లో డార్క్ గ్రీన్ వేస్తున్నాను. మరొకటి మెరూన్ కలర్ వేస్తున్నాను. చూసారు కదా! మధ్యలో అయిపోయింది కదా! ఇప్పుడు మనం కలర్ పువ్వు వేసుకోవాలి కాబట్టి కలర్ పువ్వుకి ఇలా వేసేసుకోండి. ఇంట్లో ఎందుకు చూపిస్తున్నాను అంటే కనుక ఇంట్లో కాకుండా బయటైతే ప్లేస్ చాలా తక్కువుందండి మాకు. సో, అందు గురించే ఇంట్లో చూపిస్తున్నాను. చూసారా లీవ్స్ అన్నీ అలా వేసేసుకోండి. కలర్ పువ్వులన్నీ ఇలా వేసేసుకుంటే కనుక భలే వస్తాయి. ఎప్పుడు కూడా కలర్ పువ్వు అనేది పింకు, డార్కు, లైటు ఉంటుంది కాబట్టి మనం ఇలా వేసుకున్నారంటే చాలా కళగా ఉంటాయండి. మీరు కావాల్సినవి ఇంకా డార్క్ వేసేసుకోండి. నేను లైట్ చూపిస్తున్నాను గానీ కావాలనుకున్న వాళ్ళు ఇంకో డార్క్ చేసుకోండి బావుంటుంది. మీకట్లా లైట్ అనిపిస్తే డార్క్ చేసుకోండి బావుంటుంది. చూసారా? కలర్ పువ్వయితే వేసేసాము. మనం బియ్యంతోనో ఎంతో ఈజీగా చూసారా ఎంత బాగా వేసుకుంటున్నామో. ఇక్కడైతే కనుక డార్క్ గ్రీన్ కలర్ అండి. ఫుడ్ కలర్‌తో ఎంత ఈజీ చూసారా? రూ. 10, రూ. 20లో మనకి రెడీ అయిపోయినాయి. ఇంకా ఉంటదండి. ఇంకా బోలెడు సార్లు చేసుకోవచ్చు. ఒక్కసారి చేసుకోవడం కాదు మనకు బోలెడన్ని సార్లు చేసుకోవచ్చు. ఆ విధంగా బోలెడంతుంది. ఫస్ట్ సైడ్‌ని అలా పెట్టేసుకున్నారంటే గనక మధ్యలో గమ్మున ఫిల్ చేసేయడానికి అవుతది. మధ్యలో కలర్స్ వేసేయడానికి అవుతదండి. అందుకోసమే చూసారా కలర్‌లన్నీ ఎంత బాగున్నాయో చక్కగా ఉన్నాయి. అన్ని కలర్స్ కూడా గ్రీన్ కలర్స్ వేసేసుకున్నారంటే గనక సైడ్ ఇంకో కొంచెం కిందున్నది కదా! దానికి లైటు, డార్క్ వేసుకున్నారంటే బావుంటదనుకుంటున్నాను నేను. సగమేమో లైట్ వేసి, సగమేమో డార్క్ వేద్దాం అనుకుంటున్నానండి. అలా వేశాను. అనిపించినియి. ఇది కొంచెం లైట్ వేస్తున్నాను. భలే ఉంటదండి. ఇలా వేస్తే కనుక లైట్ షేడ్ ఇచ్చినట్టయితే కనుక కలర్ పువ్వుకి బావుంటుందని చెప్పేసి లైట్ షేడ్ అనేది ఇచ్చాను. ఇక్కడ ఫుల్ లైట్ వేస్తున్నాను. బావుంటది ఇలా లైట్ వేసినట్లయితే. మీకు ఏ కలర్ అనిపిస్తే అది వేసుకోవచ్చండి. నేనైతే ఇలా ఏస్తున్నాను. మీకేమనిపించిందనేది కామెంట్ బాక్స్‌లో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఓన్లీ కుకింగే పెడదామనుకున్నాను. కానీ ఇప్పుడైతే అందరికీ ఇష్టమైన ముగ్గులు పెడితే బెస్టు అనుకుని ఇవాళైతే నేను ఇలాగా పోస్ట్ చేస్తున్నానండి. మొన్న ఒక వీడియో పోస్ట్ చేశాను. ఆల్రెడీ కలిపింది. ఇప్పుడైతే కనుక ఇలా ముగ్గు పెట్టి చూపిస్తున్నాను. ఎందుకంటే చాలా యూజ్‌ఫుల్ అవుతది కదండీ! ఇప్పుడైతే మనకి సంక్రాంతి నెల మొదలైంది. ఎంత ఈజీ అయినా కదా! బయటైతే కనుక మనం కొనుక్కున్నట్లయితే ఎంత కాస్ట్ ఉన్నాయండి కలర్ కాంబినేషన్ అనేది తీసుకోవాలంటేనే భయం పుట్టేటట్టున్నాయి కలర్స్. రూపీస్‌కి ఒక చిన్న ముగ్గు కూడా రాదు. ఆ విధంగా అమ్ముతున్నారు మాకైతే ఇక్కడ బెంగుళూరు కాబట్టి. చూసారా? ఈ సైడ్‌నయితే కనుక మనం ఇలాగా బార్డర్ లైన్ అనేది ఇలాగా ముగ్గు పెట్టేసుకుంటే కనుక వైట్ ముగ్గు మనకి అప్పుడు కలర్ పువ్వు తేలుతుంది. బావుంటుందండి. అంతే మనకి చాలా సింపుల్‌గా కలర్ పువ్వు ముగ్గనేది వేసేసాము. రెడీ చేసి వేసాం చూడండి.
బయట నుంచి తీసుకొచ్చింది ఒక లెక్క, మనం ఇంట్లోనే వేసింది వేరే లెక్క అండి. చాలా బా వచ్చింది కదా! చూసారు కదా! కల్లాపు పువ్వయితే మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంతేనండి. అన్ని పూలు కూడా ఇదే విధంగా వేసేసుకోవచ్చు మీరు. అందుకోసమనే ఒక్క పువ్వు మధ్యలో స్టార్ అవి కూడా మొత్తం పూర్తిగా చూపిచ్చాను. కనుమ మొత్తం చూపిచ్చాలంటే మీకు టైం పడుతుంది కాబట్టి నేను ఒక్కటి ఎలా వేశాననేది మీకు చూపిచ్చేసాను. చూసారు కదండీ! మనకి మనం వేసిన పువ్వు కానీ, లేదా మనం వేసిన కలర్ కాంబినేషన్ గానీ నచ్చింది అనుకునేవాళ్ళు మన కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూస్తున్నట్టయితే గనక కొల్హాపూర్ మహాలక్ష్మి యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారా ఎంత బావుందో? కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి యూట్యూబ్ ఛానల్. కుకింగ్ ఛానల్ అండి. నేను కుకింగ్ ఛానల్‌లో కూడా ఇది ఎందుకు పోస్ట్ చేస్తున్నాను అంటే గనక అందరికీ చాలా ఉపయోగపడతదని చెప్పేసి మరొక ఛానల్ ఉంది మనది. అది కూడా తర్వాత లింక్ ఇస్తానండి. అది చూడొచ్చు మీరు. చూసారా? అది వారానికి 2, 3 వీడియోసే వస్తాయండి. ఇల్లంతా ఆనందం అనే ఛానలు మనది కొత్త ఛానలు. 2 గాని, 3 గాని పోస్ట్ చేస్తానండి. అంతకు మించి అయితే మనకి 2 ఛానల్‌లు మెయింటెనెన్స్ చేయడం అనేది కొంచెం కష్టమే కదా! మీకు తెలిసిందే. చూసారా? కలర్ కాంబినేషన్ అంతా వేశాను. ముగ్గు నచ్చింది అనుకునేవాళ్ళు ఖచ్చితంగా మన ముగ్గు నచ్చింది అనుకునేవాళ్ళు లైక్ చేసి, షేర్ చేసి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఎలా వచ్చింది ఈ ముగ్గు నేను వేసిన ముగ్గు అనేది కామెంట్ చేయండి. మనము బయట నుంచి తెచ్చిన ముగ్గులు వేరే అండి. మనం ఇంట్లోనే రెడీ చేసి వేసిన ముగ్గు ఎంత ఆనందంగా ఉంటది చెప్పండి మీరే. మీలో ఎంతమంది అలా అనుకుంటారు? నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మనం ఇంట్లోనే రెడీ చేసి రంగులు, కలర్స్ మనం ఇంట్లోనే ఇలా వేస్తే ఎంత బావుంటుంది చెప్పండి. బయట నుంచి ఏముందండి రూ. 10 పెడితే వచ్చేస్తాయి కలర్సు. అలా కాకుండా ఇంట్లోనే సింపుల్ వేలో రూ. 20తో మనకి ఎన్ని రకాలనే చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 రకాల కాంబినేషనే వేశాను కాబట్టి మీకు ఎక్కువగా చూపించట్లేదు. కలర్స్ అయితే చూపించాను కదా! మన ఛానల్ నచ్చింది అనుకునే వాళ్ళు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి. థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.